తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వాళ్ళకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న దాదాపు 800 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఎన్నోసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టం. నిజంగా ఆనాడు ఎలక్షన్ల హామీలో రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న మన పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు విద్యార్థి సమస్యలు పూర్తిగా పరిశీలిస్తాము, అలాగే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో మేము విడుదల చేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పూర్తిగా మీరు మన విద్యార్థులను మోసం చేయడం జరిగింది. విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీకు ఓట్లేసి గెలిపిస్తే విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. అక్కడ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ దాదాపు 800 కోట్ల రూపాయలు రావాల్సింది. కానీ మీరు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ను ప్రవేశపెట్టిండ్రు, దాన్ని కొనసాగించిండ్రు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విద్యార్థుల పాలిటగా శాపంగా మారుతూ దాన్ని పూర్తిగా మీరు తూట్లు పరుస్తున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమంకు శ్రీకారం చుద్దామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కొంతమంది విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసుకుంటా చదవడం జరుగుతుంది. వాళ్ళకు ఏది మన విద్యా సంస్థలకు పోతే అక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాళ్ళకు పూర్తి స్థాయిలో మీరు కట్టండి, వచ్చిన తర్వాత తీసుకోండి అని వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులపై ఇంత కఠినంగా వివరించడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్ని ఆందోళన చేసినా మీరు ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని నిరసనలు తెలిపినా మీరు దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా మీరు ఉన్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా రావాల్సిన పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నా. పేద విద్యార్థులకు దూరం చేసే ఆలోచనే ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడ్డదని మరోసారి తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా టైంలో కూడా ఫీజు రింబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్లు విడుదల చేసిన ఘనత అంటే మా కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క రూపాయి కూడా